మా మీద కక్ష సాధింపుకే వెళ్తే ఏమొస్తది? రేపొద్దున మేమేమన్నా వదులుతామా? మేమేం గాంధీ మహాత్ములం కాదు గదా! ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు మా అందరి దగ్గర ఎరుపు రక్తమే ఉంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలే ఉన్నాయి. పసుపు ఇంతేనా? రక్త కణాలేం లేవు మా మేము దగ్గర. వదలం, వాళ్ళు వదలరు, ఎందుకు మేము వదులుతారు సార్? వదలం. ఎందుకు వదలాలి? ఇంతేనా? రాజకీయాల్లో ఇది జరుగుతూనే ఉంటాయి ఇంకా? కాదు సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయా? కాదండి. వాళ్ళు అమ్మలు, ఎక్కలు, ఆలీలు, బూతులు తిడతా, మా మీద కేసులు పెడతా, రండిరా చూసుకుందాం, మీరు మగాళ్ళైతే మా మీద తిరగబడండిరా అంటంటే, హ్మ్. మేము మగాళ్ళమే కదా మరి. తిరగబడకపోతే కాదంటారు కదా! బూత్ రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరు అసలు అక్కడి? అట్లా మొదలు పెడితే ఇట్లుండేది కాదు. అప్పుడు మొదలుపెట్టింది ఎవరు అని అడుగుతున్నాను నేను. ఏది అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టింది ఎవరు మరి? అంతా నా డాషులారా అని బోండావమ్మ హ్మ్. పాతేస్తాన దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి స్టార్ట్ చేశాడా? రాజకీయాల్లోకి వచ్చినాక 1,00,000 కోట్లని, వ్యక్తిగత విమర్శలు, సైకోలని ఎవరని స్టార్ట్ చేసింది? మేం కాదు కదా. Yes, of సో course. వాళ్ళైతే బిగిన్ చేశారండి. ఇప్పుడు ముగింపు మేము పలకపోతే ఎక్కడోసారి ఎండ్ కార్డు పడాలిగా. హ్మ్. సో ఎండ్ కార్డు మేము ఇస్తాం. సో ముగింపు మేము పలుకుతాం. ఎందుకంటే వాళ్ళు ఆరంభించారు, మేము దానికి ముగింపు పలుకుతాం. ఇదైతే పక్క ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. కూటమి నాయకులకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కూటమి ప్రత్యేకంగా ఏది జరిగినా కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటే, పార్టీ ప్రమేయం ఉన్నా ఏదన్నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటమో, వాళ్ళ మీద కేసు బుక్ చేయటమో ఏదన్నా జరుగుతోందండి. ఏదన్నా జరుగుతోంది. గతంలో జరిగిందా? గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఎవరి మీద కేసులు వేసారా? ఇదిగోండి ఒకటి ఎప్పుడైనా అప్లికేషన్ వచ్చినప్పుడు మా దగ్గర ఒక అప్లికేషన్ వచ్చింది. ఎవరు? ఎమ్మెల్సీకి సంబంధించి. సో మేము ఆయన పార్టీ నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 4-5 రోజులకి వచ్చిన ఆరోపణలు వచ్చినా సస్పెండ్. డ్రైవర్ ని సస్పెండ్ చేయలేదుగా? అదే డ్రైవర్ వ్యవహారం ఉంది కదా, అది పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ మనం తీసేసేది కాదు. ఎమ్మెల్సీకి మనం తొలగించేది కాదు. తీసాం. దాని తర్వాత ఆయన న్యాయస్థానాల్లోకి వెళ్ళారు, జైలుకి కూడా వెళ్ళొచ్చున్నారు. దాని తర్వాత కేసు నడుస్తుంది. ఇప్పుడు అతను ప్రూవ్ కాల చేశాడని, ప్రూవ్ కాల. మా ప్రభుత్వంలోనే అరెస్ట్ చేసాం. ఆరోపణ వస్తే అరెస్ట్ చేసాం. మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది, అరెస్ట్ చేసింది ఎవరు? మా పోలీసులే. అవును, మా ప్రభుత్వంలోనే, మా ఎమ్మెల్సీనే. ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఎక్కడ నేను చేశానని చెప్పలా. డ్రైవర్ని చంపాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశాం. తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు.